మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అల్వాలో కార్మిక సంక్షేమ ధ్యేయంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. మాజీ కార్పొరేటర్ చింతల శాంతి శ్రీనివాసరెడ్డి నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని అర్హులైన కార్మికులకు లేబర్ కార్డులను పంపిణీ చేశారు. కార్మికుల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రతి కార్మికుడు ప్రభుత్వ పథకాలను అందిపుచ్చుకోవాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. లేబర్ కార్డు కలిగి ఉండడం ద్వారా బీమా సౌకర్యం, ఆర్థిక సహాయం వంటి అనేక ప్రయోజనాలు చేకూరుతాయని, అర్హులైన ప్రతి ఒక్కరూ దీనికోసం దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అల్వాల్ పరిధిలోని కార్మికులకు లేబర్ కార్డులు అందజేసిన ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి మాజీ కార్పొరేటర్ చింతల శాంతి శ్రీనివాసరెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్నారు. లేబర్ కార్డు ద్వారా లభించే బీమా, సంక్షేమ పథకాలపై కార్మికులకు అవగాహన కల్పించారు ఎమ్మెల్యే. కార్మికుల జీవన ప్రమాణాలు మెరుగుపరచడమే లక్ష్యమని వెల్లడించారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్మిక సంఘాల ప్రతినిధులు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు. ఇవాళ పెద్ద ఎత్తున మా శాంతి శ్రీనివాసరెడ్డి గారు లేబర్ కార్డులో ఆమె సొంత పైసలతో చేయించి చాలామందికి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఇది మల్కాజ్గిరి మొత్తం నియోజకవర్గ ప్రాంతంలో ఇప్పటి వరకు మేము ఒక 5,000 కార్డులని మా యొక్క నాయకుల సౌజన్యంతో చేయించగలిగినాం. ఈ కార్డుల వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఈ ప్రయోజనాల్లో కొన్నింటిని నేను మీకు చెప్తాను. వాళ్ళ ఇంట్లో ఏదైనా పెళ్ళైనా కానీ, ఒక అమ్మాయి కానీ అబ్బాయి కానీ పుట్టితే కానీ, వాళ్ళ ఇంట్లో ఏదైనా దురదృష్టవశాత్తు ఎవరైనా చనిపోయినా, పని చేస్తూ చనిపోయినా, న్యాచురల్ డెత్ అయినా కానీ అనేక బెనిఫిట్లు ఈ కార్డు ద్వారా మనం కల్పించవచ్చు. ఇదొక పేద వర్గాలకు ఇదొక గొప్ప వరము. నిజంగా మా శాంతమ్మకు కంగ్రాచులేట్ చేస్తున్నాను. ఎందుకంటే ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇంత మంచి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళి అందరి పేదల కూడా ఒక భరోసా లాంటి ఈ కార్డుని చేయించడం నిజంగా ఒక గొప్ప విషయం. మా అందరు నాయకులు మల్కాజ్గిరి నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ వంతుగా మినిమం ఒక 100 నుంచి 200 కార్డులని చేయించి ప్రతి ఒక్క పేదలకు పనిచేస్తున్న తరుణంలో నిజంగా ఒక గొప్పగా అనిపిస్తుంది నాకు. యాజ్ ఎమ్మెల్యే మా ఒక లీడర్షిప్ మీద ఇంత మంచి కార్యక్రమాలు చేపట్టి ఇవాళ ప్రజలకు అండగా నిలుస్తున్న మా నాయకులందరూ కూడా అభినందనీయులు అని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. ఇవాళ ఏంటంటే ఇంకొకటి, నేను ఇవాళ ఎన్జిఓస్ కూడా ఇక్కడ ఉన్నారు. వీళ్ళకు కూడా విన్నపం ఏంటంటే చాలామంది వలస కార్మికులకు వాళ్ళకు పోర్టబిలిటీ, అంటే వాళ్ళ ఆయుష్మాన్ భారత్ ట్రీట్మెంట్ తీసుకుందామంటే పోర్టబిలిటీ వాళ్ళ యొక్క రాష్ట్రం నుంచి మన రాష్ట్రానికి ఆ పోర్టబిలిటీ సదుపాయం లేనందున తీవ్రంగా చాలామంది ఇబ్బందులు పాలవుతున్నారు. కాబట్టి ఎన్జిఓస్ అందరూ ముందుకు వచ్చి ఆ అవేర్నెస్ క్యాంప్స్ని కూడా, ఎందుకంటే ఇటుక బట్టీలు కన్స్ట్రక్షన్ సైట్లలో వెళ్ళి మనకి అవేర్నెస్ క్యాంప్స్ చేయడం మూలన వాళ్ళకి చాలామందికి బెనిఫిట్ అవుతుందనేసి ఇవాళ భారత ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక పథకాలలో వాళ్ళకు వెసులుబాటు జరిగి వాళ్ళకి ఇబ్బందికరంగా లేకుండా, ఎందుకంటే వాళ్ళు కష్టపడడానికే వేరే రాష్ట్రం నుంచి మన రాష్ట్రానికి వచ్చారు. ఏదైనా కొంచెం హెల్త్ ప్రాబ్లం రాగానే సంపాదించిందంతా దానికి పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి వాళ్ళకి ఆ పోర్టబిలిటీ సదుపాయం నేను అసెంబ్లీలో కూడా ఈ యొక్క విషయం ప్రస్తావించడం జరిగింది. తప్పకుండా ఇవి మళ్ళీ ఆ పోర్టబిలిటీ విషయంలో అయ్యేంత వరకు కూడా శ్రమిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా శాంతమ్మకు థ్యాంక్ యూ, ధన్యవాదాలు.